श्रीगुरुभ्यो नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। शङ्कारूपेण मच्चित्तं पङ्कीकृतमभूद्यया किङ्करीयस्य सा माया शङ्कराचार्यमाश्रये गुरवे शङ्करार्याय प्रतीचे ब्रह्मणे सदा नमो वेदान्तनलिनी बालसूर्याय योगिने। అధ్యయన భారతి శివపరివారం సహాధ్యాయులారా, అందరికీ సాదర సుస్వాగతము, ప్రణామాలు. మనము శంకర భగవత్పాద విరచిత సాధన పంచకం అనేటటువంటి మహద్గ్రంథంలో ప్రకరణ గ్రంథంలో 4 శ్లోకాలను విశదంగా అధ్యయనం చేసి ఉన్నాం. 4 శ్లోకాలు ఒక ఎత్తు, 5వ శ్లోకం ఒక ఎత్తు. ఈ 5వ శ్లోకము సాధనా పంచకానికి మకుటాయమానం. ఈనాడు మనము 5వ శ్లోకంలోని 6వ ఉపదేశాన్ని వెరసి 38వ ఉపదేశాన్ని అధ్యయనం చేయబోతున్నాము. రండి. డియర్ ఫ్రెండ్స్, we have been looking at the sadhana panchakam, the 5 verses each containing 8 upadeshams, total 40 instructions, out of which we have completed 4 verses containing 32 instructions or inspirations. We have started closely looking at the 5th verse, which is the pinnacle verse. Today we will be looking at the 6th instruction in the 5th verse, overall the 38th step. Please come along. सारूप्यं तव पूजने शिव महादेवेति संकीर्तने, सामीप्यं शिवभक्तिधुर्य जनता साङ्गत्य सम्भाषणे, सालोक्यं च चराचरात्मकतनुध्याने भवानीपते, सायुज्यं मम सिद्धमत्र भवति, स्वामिन् कृतार्थोऽस्म्यहम्। ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः, कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। वेदो नित्यमधीयताम् तदुदितं कर्म स्वनुष्ठीयताम्, तेने शस्य विधीयताम् अपचितिः, काम्ये मतिः त्यज्यताम्, पापौघः परिधूयताम्, भवसुखे दोषोऽनुसन्धीयताम्, आत्मेच्छा व्यवसीयताम्, निजगृहात् तूर्णं निर्गम्यताम्, संगः सत्सु विधीयताम्, भगवतो भक्तिर्दृढाधीयताम्, शान्त्यादिः परिचीयताम्, दृढतरं कर्मासु संत्यज्यताम्, सद्विद्वानुपसृप्यताम्, प्रतिदिनं तत्पादुका सेव्यताम्, ब्रह्मैकाक्षरमर्थ्यताम्, श्रुतिशिरो वाक्यं समाकर्ण्यताम्, वाक्यार्थश्च विचार्यताम्,
శృతిశిరః పక్ష సమాశ్రీయతాం దుస్తర్కాత్సు విరమ్యతాం శృతిమతస్తర్కోనుసంధీయతాం బ్రహ్మాస్మీతి విభావ్యతాం అహరః గర్వః పరిత్యజ్యతాం దేహేహమతిరుధ్యతాం బుధజనైర్వాదః పరిత్యజ్యతాం క్షుద్వ్యాధిశ్చ చికిత్స్యతాం ప్రతిదినం భిక్షౌషధం భుజ్యతాం స్వాద్వన్నం నతు యాచ్యతాం విధివశాత్ ప్రాప్తేన సంతుష్యతాం శీతోష్ణాది విషహ్యతాం నతు వృథా వాక్యం సముచ్చార్యతాం ఔదాసీన్యమభీప్స్యతాం జనకృపానైశ్వర్యముత్సృజ్యతాం. సాధన పంచకము 5వది ఆఖరిది అయిన శ్లోకము. ఏకాంతే సుఖమాస్యతాం పరతరే చేతః సమాధీయతాం పూర్ణాత్మాసు సమీక్ష్యతాం జగదిదం తద్బాధితం దృశ్యతాం ప్రాకర్మ ప్రవిలాప్యతాం చితిబలాన్నాప్యుత్తరైః శ్లిష్యతాం ప్రారబ్ధం తిహ భుజ్యతాం అథ పరబ్రహ్మాత్మనాస్తీయతాం పరబ్రహ్మాత్మనాస్తీయతాం పరబ్రహ్మాత్మనాస్తీయతాం. సహాధ్యాయులారా, ఈనాడు మనము ఈ 5వ శ్లోకంలోని 6వ ఉపదేశమైన చితిబలాన్నాప్యుత్తరైః శ్లిష్యతాం అనే ఉపదేశాన్ని విశ్లేషించుకుంటూ అధ్యయనం చేద్దాం. ఫ్రెండ్స్, today we will be looking at the 6th upadesham of the 5th slokam. Chitibalanapyuttaraiः slishyatam. Come along. Chitibalanapyuttaraiः slishyatam. కొంచెం విశ్లేషించుకుందాం. చితి బలాత్, చిత్ చైతన్యము లేక జ్ఞానం యొక్క బలము వలన, ఉత్తరై ఇకపై చేయబడు వాటితో అంటే ఆగామి కర్మల ఫలితములతో. ఎక్కడెక్కడ మనం ఆగామి కర్మలు అంటున్నామో వాటి ఫలితాలనే మనము అర్థం చేసుకోవాలి. అపి కూడా, ఎందుకంటే సంచిత కర్మలు ఎలాగనో దగ్ధమైనవని పోయిన ఉపదేశమైన ప్రాకర్మ ప్రవిలాప్యతాం అన్న దాంట్లో నేర్చుకున్నాం. న శ్లిష్యతాం అంటుకొనబడకయుండునుగాక. చితిబలాత్ ఉత్తరైః అపి న శ్లిష్యతాం. చైతన్యం యొక్క బలము వలన ఇకపై చేయబడే ఆగామి కర్మల ఫలితములతో కూడా, అంటే సంచిత కర్మలు ఎలాగనో దగ్ధమైనవి ఆగామి కర్మల ఫలితములతో కూడా అంటుకొనబడకయుండునుగాక. ఇది ఎలా సాధ్యం చూద్దాం. ఆత్మజ్ఞాన సామర్థ్యంతో ఇక మీదట జరగబో కర్మల ఫలితాలతో అంటుకొనకుండా ఉండుము. ఆత్మజ్ఞానంలో ఉన్న జ్ఞానికి సకల కర్మలకు పరమాత్మయే కర్త.
పరమాత్మయే భోక్త. ఈ జీవుడు నిమిత్త మాత్రుడు, అకర్త, అభోక్త. ఇట్టి భావనలో ఇకపై జరుగు అన్ని కర్మల ఫలితములు పరమాత్మకే సమర్పించబడతాయి కనుక వీరికి అంటుకొనవు. పూర్ణాత్మ భావంలో చేయబోయే ఏ కర్మ ఫలితాలు అంటవు. ఈ భౌతిక దేహం ఉన్నంత వరకు జీవనాన్ని కొనసాగిస్తారు. కానీ చేయబోయే కర్మఫలములు ఈ జ్ఞానికి ఇక అంటవు. కర్మల కర్తృత్వము, అనుభవము ఈశ్వరుని యందే సమర్పితమైనది కదా. చితి బలాత్, విత్ ద పవర్ ఆఫ్ ద చైతన్య, ఉత్తరైః, ద ఫ్రూట్స్ ఆఫ్ ఫ్యూచర్ యాక్షన్స్. టెక్నికలీ దిస్ ఈస్ కాల్డ్ ఆగామి కర్మ, యాక్ట్స్ టు బి అండర్టేకెన్. అపి ఆల్సో, బికాస్ we have seen how the sanchita karma is already annulled. ప్రాక్కర్మ ప్రవిలాప్యతాం అంటూ చదువుకున్నాం. నా శ్లిష్యతాం, రిమైన్ అన్ఎఫెక్టెడ్, అన్టైంటెడ్ బై ది ఆత్మజ్ఞాని విత్ ద పవర్ ఆఫ్ ద చైతన్య. ఫర్ హిమ్ ద ఫ్రూట్స్ ఆఫ్ ఫ్యూచర్ యాక్షన్స్ ఆల్సో రిమైన్ అన్టచ్డ్, అన్టైంటెడ్. హీ ఈస్ నాట్ ఎఫెక్టెడ్ బై దెమ్. Through the wisdom of the Purnatma, one cuts off from all attachments to the future acts or agami karma. With intelligent resolve, one should free oneself from the effects of consequential actions as one continues his mortal journey. By the very strength of being established in the Supreme Self, these jnanis will be unaffected by the consequences of the actions undertaken from now on. In the Purnatma state, nothing taints or sticks to these saints. Let us look further. ప్రాక్కర్మ, ఉత్తర కర్మ. ప్రాక్కర్మ అంటే ముందటి కర్మ, సంచిత కర్మ. పోయినసారి చదువుకున్నాం కదా. సంచిత కర్మ, ఆగామి కర్మ, ప్రారబ్ధ కర్మ అంటేను ఈ ప్రాక్కర్మ ఉండదు, ఉత్తర కర్మ ఉండదు. ఎంచేత ప్రాక్కర్మ ప్రవిలాప్యతాం అంటూ చితిబలాత్ నాప్యుత్తరైః శ్లిష్యతాం, రెండు కూడా ఈ జ్ఞానికి లేవు. ఇక్కడ శంకర భగవత్పాదులు ఒక ఆదేశం అంటే ఒక ఇన్స్ట్రక్షన్, ఒక డైరెక్షన్ ఇస్తున్నట్టుగా కూడా మనము తీసుకోవచ్చు. ఈ ఆత్మభావంతో ఏ విధమైనటువంటి సంగము లేకుండా ప్రపంచంలో నీవు నివసించవయ్యా. కర్తృత్వ భోక్తృత్వ భావాలు లేని నీకు ఏ విధమైనటువంటి కర్మ సంగము ఉండదు అంటూ ఆదేశించినట్టు తీసుకోవచ్చు. లేక ఇటువంటి జ్ఞానికి కర్మ సంగము ఉండదు అంటూ కూడా ఉపదేశించినట్టు చెప్పుకోవచ్చు. ఎందువలన? వీరికి ఆలోచనలే లేవు. ఆలోచనలు అంటే వృత్తులు, వృత్తుల వలన సంస్కారము, సంస్కారం వలన కర్తృత్వము, కర్తృత్వం వలన కర్మ, కర్మ వలన ఫలాపేక్ష, ఫలాపేక్ష వలన ఫలము, ఫలము వలన వాసనలు ఏర్పడతాయని ముందు తెలుసుకున్నాను కదా. వీరికి ఏ విధమైనటువంటి ఆలోచనలే లేవు. అటువంటప్పుడు కర్తృత్వం ఎక్కడుంటుంది? కర్మలు చేసిన వాటిపై అపేక్ష ఎక్కడుంటుంది? కర్మల యొక్క ఫలితములు ఇలాగే ఉండాలనే ఫలాపేక్ష ఎక్కడుంటుంది? ఫలములు ఏ విధముగా వారు పొందుతారు? ఇదే ఇక్కడ ఉపదేశిస్తున్నారు. నాప్యుత్తరైః శ్లిష్యతాం అంటూ. చిత్తవృత్తి నిరోధనయే యోగము కదా. యోగం అంటే పరమాత్మ భావంలో ఉండడమే కదా. వీరి చిత్తవృత్తులు ఏనాడో నిరోధించబడ్డాయి. నిధిధ్యాసన, సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి అనేటటువంటి సోపానాలను దాటి కదా వీరు ఆత్మభావంలో ఉన్నారు. ఈ జ్ఞాని ఇటువంటి వారికి చిత్తవృత్తులు ఉండవు. చిత్తవృత్తులు లేని ఆత్మకు కర్తృత్వం ఉండదు, భోక్తృత్వము ఉండదు. వీరికి అహంభావము, నేను అనే భావము కానీ, మమకారము అంటే నాది అనే భావం కానీ ఉండదు. అహంకార మమకార రాహిత్యంలో ఇక కర్త విలీనమైపోయాడు కదా. కర్త ఎక్కడ? కర్తయే లేని కర్తృత్వం ఎక్కడ?
మోక్షం పొందడం, పరమాత్మ స్థితిని పొంది ఉండడం అంటే జీవితం నుండి పలాయనం కాదు. ఎంతోమంది జ్ఞానులు మన దేశంలో జన్మించారు. వారి జీవిత చరిత్రలను ఒక్కసారి క్షుణ్ణంగా పఠిస్తే వారి జీవితం నుండి పలాయనం కాకుండా జీవితంలో ఉంటూనే ఇతరులకు ఎంత ఉపయోగంగా ఉన్నారో మనకు తెలుస్తుంది. చితిబలాత్ అనే ఈ మాటను ప్రాకర్మ ప్రవిలాప్యతాం నాప్యుత్తరై శ్లిష్యతాం అనే దానికి మధ్యన పెట్టారు. ఇటువంటి మధ్యనున్న పదము అటు ప్రాకర్మ ప్రవిలాప్యతాంకు ఇటు నాప్యుత్తరై శ్లిష్యతాంకు కూడా అన్వయమవుతుంది. అంటే గడపలో పెట్టిన దీపం వలె గడప బయటకు ఇంటి లోపలికి కూడా వెలుగునిస్తుంది. ఇటువంటి పదప్రయోగాన్ని దేహళీ దీప న్యాయం అంటారు. శంకర భగవత్పాదులు మహాజ్ఞానియే కాకుండా అద్వైత వేదాంతియే కాకుండా అనుపమానమైనటువంటి కవీంద్రులు కూడా. అందుకే ఇటువంటి ప్రయోగాలు చేయగలుగుతారు. ప్రాకర్మ ప్రవిలాప్యతాం చితిబలాత్ నాప్యుత్తరై శ్లిష్యతాం. ప్రాకర్మ మీన్స్ ఎస్టర్ డీడ్స్, ఉత్తర కర్మ మీన్స్ అప్కమింగ్ యాక్షన్స్. ఫర్ ద ఆత్మజ్ఞాని we have seen that all the yesterday deeds have been annulled. In this Upadesam we are seeing he is not tainted or touched by the actions of the present or the future. These are the upcoming actions. It can be taken as an instruction to the mankind that once attained the Atmajnana, they must live in a state of untainted, unattached state. Also, it can be taken as an advice to a person who has attained such a state will be untainted, will be unconnected, will not be affected by his deeds anymore. It is both an instruction and an advice also. The thoughts will lead to the doership will lead to action will lead to expectation of the fruit, and then the fruit. Here, for the Atmajnani, there are no thoughts at all. In that context, how can he be a doer? How can there be an action by him which is attached to him? How can there be an expectation of fruit or the actual fruit itself for him? These are not possible. They have controlled all their vyaparas and all their worldly connections at the thought level itself. That is the yoga. We know control at the thought level itself is yoga. Sans doer and enjoyership, these Atmajnanis are no more tainted, no more affected by their actions of present and future. Atmajnani experiences moksha or deliverance. Deliverance means not running away from the mortal world. In fact, these Atmajnanis firmly establish themselves and travel far and wide, reach every section of the society and try for their upliftment and impart the jnana or the knowledge they have assimilated. And all their works will be totally selfless and in the interest of the society. So that is deliverance. We have seen the word chitibalat being interposed between prakarma pravilapyatam and napyuttarai srishyatam. This is like a lamp on the threshold kept near the doorway, throws light on both sides. Such a usage in poetic parlance is called Dehali Deepanyaya. Let us look further. Nimishamunmeshabhyam pralayamudayam yati jagati అన్నారు శంకరాచార్యులు సౌందర్యలహరిలో. ఈ ఆత్మజ్ఞానంలో ఉన్నటువంటి మహానుభావులు తమ బుద్ధిని ప్రపంచం వైపు ప్రసరింపచేస్తే వారికి ప్రపంచం ఉంటుంది. ప్రపంచం వైపు ప్రసరింపచేయకుండా ధ్యానంలో, నిష్ఠలో, ఆత్మభావంలో విలీనులై ఉంటే అదే ప్రళయం, విలీనం. అప్పుడు వారికి జగత్తుతో సంబంధం ఉండదు. వీరు రెండు విధాలుగా జీవిస్తూ ఉంటారు. బాహ్య ప్రపంచంలో చాలా చురుకుగా పనిచేస్తూ అందరి అభివృద్ధికి కృషి చేస్తూ ప్రభవించిన ప్రపంచంలో ఉంటారు. లేక తమలో తాము ఆత్మస్థితిలో నిమగ్నమై ధ్యానంలో ఉంటారు. ఇదే నిమిషము, ఉన్మేషము, ప్రళయము, ఉదయము.
These Atmajnanis project themselves into the world and do all the deeds for the good of the mankind selflessly. At times, they withdraw their mind to their inner quarters and enjoy the bliss in themselves as recluses. Both states are possible. This is the projection outward and the withdrawal of the mind inward. లౌకిక ఐహికముల నుండి పారమార్థికం వైపు వెళ్ళటమే చితిబలాత్ నాప్యుత్తరైశ్లిష్యతాం. It is a leap from the temporal to the spiritual. They will be in the temporal world and do all the things for the mankind. They will live in the spiritual world of their own in quietude. Both the states are described for the Atmajnani. అప్రతిహతమైన అపరిమితమైన ఆత్మ ఎలా సాధ్యపడుతుంది? ఇది ఎన్నో జన్మల సాధన. ఎన్నో మెట్లు ఎక్కి 38 మెట్ల తరువాత ఇక్కడకు చేరుకున్నాము. ఇన్ని సోపానాలు క్షుణ్ణంగా అర్థం చేసుకొని అధిరోహించి అనుభవంలోకి తెచ్చుకుంటే ఈ అపరిమితమైన ఆత్మను అనుభవం చేసుకోవచ్చు. అంతేకాని స్వతసిద్ధంగా కోట్లలో ఏ ఒక్కరికో వశిష్ఠుడు, వామదేవుడు మొదలైన వారికి జన్మతః జ్ఞానులై జన్మించే అవకాశం లభిస్తుంది. మిగతా వారందరూ కూడా ప్రయత్నపూర్వకంగా సాధనను చేస్తూ సాధనా పంచకంలోని సోపానాలను అధిరోహిస్తూ అప్రతిహతమైన అపరిమితమైన ఆత్మస్థితిని పొందవలసి ఉంటుంది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ for anyone to have an unconditioned, undifferentiated, untainted, infinite Atma state by itself? It is impossible. Only a celebrated one in a million like Vasishtha and Vamadeva may have it by birth. But every other person in the mortal world has to try hard, very hard, through all the steps that are described in the Sadhana Panchakam and live those steps with personal experience and come and reach the state of unconditioned mind and untainted state. ఉపనిషత్తు శ్రద్ధస్య సౌమ్య అంటుంది. కుతూహలం, శ్రద్ధ ఉండాలి. అది చాలా సౌమ్యంగా ఉండాలి, సున్నితమైన కుతూహలం. హియర్ it is described that we should be sensitive to the world and receptive to the world and have shraddha and faith in the scriptures. This sensitively receptive state to the needs of the world is essential for the Atmajnani to conduct himself without any taint and not attaching himself to any actions, to live in a selfless state. Of course, with perfect shraddha on Gurupadesha and Shastrapadesha. Kreedartham srujasi prapanchamakhilam క్రీడా మృగాస్తే జనా అన్నారు శంకర భగవత్పాదులు శివానందలహరిలో. భగవంతుని క్రీడలో మనందరము నిమిత్తమాత్రమైన బొమ్మలమే. ఈ విషయం అర్థం కావడానికి జీవన్ముక్తుని స్థితికి రావాలి. ఎప్పుడైతే పూర్ణాత్మ సుసమీక్షతాం జగదిదం తద్బాధితం దృశ్యతాం ప్రాకర్మ ప్రవిలాప్యతాం అని స్థిరపడిపోతారో అప్పుడు వారు భగవంతుని చేతిలో, భగవంతుని క్రీడలో ఆడేటటువంటి బొమ్మలు నిమిత్త మాత్రమైన బొమ్మలని తెలుసుకుంటారు. అప్పుడు వారికి ఇక కర్మల ఫలితం ఏముంటుంది, కర్తృత్వం ఏముంటుంది? దీస్ ఆత్మజ్ఞానీస్ live with a complete understanding that they are fulfilling a divine intent and they are the instruments in the hands of the Lord. The Almighty decides the drama and the roles are played by us. This is well understood by the Atmajnani after crossing the steps of Purnatma Susamikshyatam Jagadidam Tadbhathitam Drishyatam Prakarma Pravilapyatam Chittasya hi prasadena హంతి కర్మ శుభాశుభం. ప్రసాదమైన చిత్తంలో, శాంతమైన చిత్తంలో మాత్రమే శుభాశుభ ఫలములు, కర్మలు హంతి డిజాల్వ్ అవుతాయి, విలీనమైపోతాయి, లేకుండా పోతాయి. ప్రశాంతమైన మనస్సు ఎప్పుడు ఏర్పడుతుంది? ఆత్మజ్ఞానంలో ఉండి పూర్ణాత్మభావాన్ని కలిగి ఉన్నప్పుడు. ఇక మిగిలినదే ప్రశాంతత.
అట్టి ప్రశాంతతలో శుభాశుభ కర్మములు గాని కర్మ ఫలములు గాని ఉండవు. ఓన్లీ ఎ ట్రాంక్విల్ మైండ్ annals the fruits. If the mind is tranquil, the person is not desirous of any fruit in the first instance, not desirous of any attachment to the action in the second instance, not desirous of a particular fruit for the action. That is possible only one experiences and comes to the state of Purnatma. A completely tranquil and quiet mind will prevail. ఈ ఆత్మజ్ఞానులు తమ పూర్ణ ఆయుర్దాయమును వినియోగించుకుంటారు. తమ కోసం కాదు, ఈ సమాజం కోసం, అందరినీ మీదకు తీసుకురావడం కోసం, ఉద్ధరించడం కోసం. దానికోసం వారు ఎంతకాలమైనా జీవించి ఉండాలనే అనుకుంటారు, కానీ జీవితం నుంచి పారిపోవాలని ఎన్నటికీ అనుకోరు. ద సేజ్ ఎంజాయస్ టు లివ్ ఎ ఫుల్ లైఫ్ డెస్టిన్డ్ బై ద ఆల్మైటీ. విత్ దట్ లైఫ్ they will put to the best use of the life available in their hand for the upliftment of everyone in selfless service. Let us look further. ఆత్మజ్ఞానంలో స్థితులైన వారు ఈ సంసారంలోని అశ్రావ్యత అపశబ్దాలకు ఎంతో దూరంగా ఉంటారు. They will be away from the cacophony of the empirical world. At the same time, they live positively whenever there is a need for them to work with the society. ఆగామి కర్మలపైననే మనకు అధికారం ఉంది. మనకు తెలుసు కదా, సంచిత కర్మలు మనము ఈ ప్రపంచంలోనికి తీసుకుని వచ్చే సంచి అని, అది జరిగిపోయిన కాలానికి సంబంధించినదని, దానిపై మనకు ఎట్టి అధికారము లేదు. అదే విధముగా ఆ సంచిత కర్మలనే సంచిలోంచి తీసుకొని వాడుకునేటటువంటిది ప్రారంభము. సంచిలో ఏదుందో అదే అనుభవించగలము. దానిపై కూడా మనకు ఏ విధమైన అధికారము లేదు. ఇక ఆగామి కర్మలపైననే మనకు అధికారం ఉన్నది. కనుక ఆత్మ సంస్థితులై ఉన్నటువంటి జ్ఞానులు ఈ ఆగామి కర్మలను సమాజ శ్రేయస్సుకు వాడుకుంటారు. దే విల్ యూజ్ ఇట్ ఇన్ ఎ పాజిటివ్ వే. ఆత్మస్థితులైనటువంటి జ్ఞానులు ఈ ఆగామి కర్మలను నిస్వార్థతతో ప్రపంచ సేవకు, విశ్వమానవ కళ్యాణానికి వాడుకుంటారు. We don't have any control on the bag we are carrying, the sanchita karmas. The prarabdha karmas are the fruit we enjoy from the bag. Obviously, whatever is in the bag only we can enjoy, and we have no choice about prarabdha and sanchita. We can annul the sanchita karmas by being in the atma jnana, but the prarabdha karma has to be lived up. The only type of actions that are available to us for our own will and control are the agami karmas, or the upcoming actions. The Atma Jnani always uses these upcoming actions selflessly for the service of others and withdraw at times in his own beatitude. Sam plus saram, samsara. సంసారం అంటే భార్య, భర్త, బిడ్డలు అని కాదు. జనన మరణ చక్రమే సంసారం అనబడుతుంది. ఈ సంసారంలో సారాంశమేమీ లేదంటారు జ్ఞానులు. అసారమైన, నిస్సారమైన ఈ సంసారాన్ని తెలుసుకొని, అంటే ఈ రాగద్వేషాలను, మమతానురాగాలను, అహంకార మమకారాలను, దేహాత్మ భావాలను విడనాడి వీతరాగ భయక్రోధ స్థితధీర్ మునిరుచ్యతే అనేటటువంటి మార్గంలో ఈ సంసారంలోని సారాంశాన్ని, నిస్సారాన్ని తెలుసుకొని పూర్ణాత్మ స్థితిలో ఉంటారు ఆత్మజ్ఞానులు. ద క్వింటెసెన్స్ ఆఫ్ వరల్డ్లీ లైఫ్ ఈజ్ ట్రాన్స్మైగ్రేషన్. Samsara doesn't mean children, wife, husband and family. It means transmigration. What is the cause of transmigration? These are the vasanas. How the vasanas accumulate? How the vasanas are stored? Because of the actions. Where is the root cause for the action? It is in the thought. So, Atmajnani understands this cycle of thought, action, fruit, vasana, and understands the transmigratory nature of the worldly existence and lives a life of quietude. Chittam eva hi samsaram. Anta manase. ఈ సంసారము, ఈ ట్రాన్స్మైగ్రేషను, వీటన్నిటికీ కారణము మనస్సే. చిత్తం ఏవహి, చిత్తమే అంటే మన అంతఃకరణమే కారణము. ద ట్రాన్స్మైగ్రేటింగ్ నేచర్ ఆఫ్ ద సోల్ ఈజ్ డ్వెల్లింగ్ ఇన్ ద మైండ్. ఎ ప్యూర్ మైండ్ can release itself from the bondages of transmigration.
what we have to do is to avoid the thoughts themselves and also avoid the situations which will permit the thoughts to blossom, and also avoid places where the thoughts can bear fruit. ఎక్కడైతే ఈ ఆలోచనలు అనుభవంలోకి రావడానికి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం, ఈ అనుభవాలకు దేశ కాలాలను వెతుకుతూ ఉంటాం. ఎప్పుడైతే ఆలోచన వలయంలో ఉన్నటువంటి ఆలోచనలను మనము పూర్తిగా విడనాడతాము, ఈ అనుభవాలను పొందడానికి కావలసినటువంటి ప్రయత్నాలు మానుకుంటాము, వాటికి కావలసినటువంటి ప్రదేశ కాలాలను మనము దూరంగా ఉంచుకోగలుగుతాము, అప్పుడే ఈ ఆలోచన వలయంలోంచి బయటపడి వాసనారాహిత్యము, జన్మరాహిత్యము సాధించడానికి వీలవుతుంది. విషయములు ప్రపంచంలో ఉంటాయి, ఇంద్రియములు మనతో ఉంటాయి. ఈ ఇంద్రియములకు విషయములకు సంయోగం ఉంటేనే ఈ సంసారము ఏర్పడుతుంది. విషయేంద్రియ సంయోగాత్ యత్తదగ్రే అమృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజసంస్మృతం అంటూ భగవద్గీతోపదేశం. కనుక ఇంద్రియాలు విషయ సంయోగం లేకుండా చేయటము ఆలోచన సరళికి, అనుభవాల కోసం ప్రాకులాడడానికి ఒక చక్కటి మార్గం. రిమెంబర్ ది సేయింగ్, అవుట్ ఆఫ్ సైట్ ఈజ్ అవుట్ ఆఫ్ మైండ్. లెట్ us not have any contact for our indriyas with the vishayas which are there in the external world. The objects of enjoyment are vishayas. Indriyas always strive outward to go and reach the vishayas. ప్రాకర్మ ప్రవిలాప్యతాం చితిబలాన్ నాప్యుత్తరైశ్రిష్యతాం అంటూ సంచిత ఆగామి కర్మలు ఈ జ్ఞానికి ఉండవని తెలుసుకున్నాం. ఇక ప్రారబ్ధ కర్మల మాట, వాటి ఫలితాల మాట ఏమిటి? అదే వచ్చే ఉపదేశం, 39వ ఉపదేశం. We have learned that the Jnani annuls all his past karmas or sanchita karmas and also is not attached or tainted with the future karmas. Now he is left with those that he is enjoying as the prarabdha karma or the ongoing karmas at the moment. How about them? That is the instruction in the next sopanam. ఇక్కడ కొన్ని ప్రఖ్యాత నటుల యొక్క చిత్రాలు చూపించబడ్డాయి. ఆ చిత్రాల నుంచి మనం ఏమి తెలుసుకోవచ్చంటే, ఆ కృష్ణుడుగానో రావణాసురుడుగానో తాగుబోతుగానో ఉన్నటువంటి వారు నటులే కానీ నిజంగా ఆ పాత్రలలో ఉండేటటువంటివి వారి జీవితంలో వర్తించవు కదా. శ్రీకృష్ణ పాత్రలో ఉన్నటువంటివి కృష్ణ పాత్ర ముగియగానే అయిపోతాయి. అలాగే ఈ తాగుబోతు పాత్రలో ఉండేటటువంటి వ్యక్తి నిజ జీవితంలో తాగుబోతు కాదు. ఇదే విధంగా ఆ నటనము, ఆ రోల్ ప్లే అయిపోయిన వెంటనే వాళ్లకు ఆ రోల్లో ఉండేటటువంటి విషయాలతో ఏ విధమైన సంబంధము కానీ, వాటి ఫలితాలను కానీ, కర్తృత్వం కానీ కలిగి ఉండదు. ద యాక్టర్స్ హ్యావ్ నో డూయర్షిప్ ఆర్ ఎంజాయర్షిప్ ఆఫ్ ద రోల్స్ దట్ దే ప్లే. దే జస్ట్ ప్లే దెమ్ యాజ్ రోల్స్. We need to understand that we also play the roles in this world, transmigratory world, as per the divine will. And doership or the enjoyership of these actions here are as much as those on the stage. Look here, there is a police officer here. He is a police officer in the office and to the public. But once he comes home, his 3-year-old child hugs him saying, "Daddy." His role as a police officer ends when he comes home, and he doesn't have any kartrutva or bhoktrutva of that role when he is at home. Likewise, we do play several roles in our life, and all those role plays are only divine intent and will. We don't have any control or connection any of the roles that we play. So we need to understand this concept of role playing that we do in our day-to-day life. Janaka Maharaj one day had a dream. In the dream, he became a pauper and a beggar, and he was being dragged on the streets. And he suddenly got up from the sleep and started saying, "Is that true or is this true?" Is that true means the role that he has seen as a beggar in the dream, is that true? Or the role as the king here in the court, is this true? Whomever he is coming across, he is putting the question, "वो तो सच है और ये तो सच. Is that true or is this true?" Finally, Ashtavakra comes and meets him and he asks the same question. Ashtavakra Mahamuni tells him,
राजा, neither that is true nor this is true. वो सच नहीं, ये भी सच नहीं, तुम ही सच है. You only are the real thing. You means the self here. So with this we know that the world we live in is like an extension of the swapna only. An extended dream is the worldly life. Let us say a person has got a saving account in the bank and he had a home loan and a car loan. He was faithfully paying all the dues. These are the karmas. And he was finally moving away to US. Then he requested for closure of his bank account in the bank. Then once he comes back to India, can he further deposit any amount into that account? He cannot, because that account is closed. He is no more holding that account. Likewise for the Atmajnani, his bank account is closed. There is no such person as this individual to give any credit or debit to his actions in future. Karmic account is balanced and is closed, and he has no more dues to pay nor no more receipts to receive. That's how he will not have any future taint or connection or impact of the upcoming actions. Let us look at some pertinent slokas from Viveka Chudamani and Bhagavad Gita to drive home the point of today's Adhyayana. Napyuttaraihi slishyata. छाया शरीरे प्रतिबिम्बगात्रे यत्स्वप्नदेहे हृदि कल्पिताङ्गे यदात्मबुद्धिस्तव नास्ति काचित् जीवच्छरीरे च तथैव मास्तु. మనము మన శరీరం తాలూకా నీడని చూసినప్పుడు మనమంటే శరీరం ఒకటి వెంబడిస్తుందని, అది నిజమని దాన్ని పట్టుకోవటం లేదు కదా. అలాగే నీళ్లలోనూ అద్దంలోనూ కనబడేటటువంటి మన ప్రతిబింబాన్ని చూసి, మన ప్రతిబింబ శరీరాన్ని చూసి అది మనమేనని భ్రమించడం లేదు కదా. కలలో మనకు బాగా ప్రత్యక్షమయ్యే ఆ కాంతి శరీరాన్ని, మనసులో ముద్రితమైనటువంటి కల్పిత శరీరాన్ని భ్రమ అని తెలుసుకుంటున్నాము కదా, నిజమనుకోవడం లేదు కదా. అదే ప్రకారంగా ఈ జీవన శరీరాన్ని కూడా అహంబుద్ధి లేకుండా చూడాలి. అలా చూచేటటువంటి పూర్ణాత్మ భావంలో ఉన్నటువంటి ఆ మహాత్మునకు చేయబోయే కార్యాలు ఉండవు. ఒకవేళ చేస్తున్న కార్యాలు ఏమున్నా కూడా వాటి ఫలితాలు కూడా ఆయన మీద ఉండవు అంటూ బోధిస్తున్నారు. స్వప్నేర్థ శూన్యే సృజతి స్వశక్త్యా భోత్రాది విశ్వం మన ఏవ సర్వం తథైవ జాగ్రత్యపి నో విశేషః తత్సర్వమేతన్మనసో విజృంభణం మనసో విజృంభణం. కలలో మనసొక్కటే ఉంటుంది కదా, బయట ప్రపంచం ఇంకేమీ ఉండదు. అయినా ఆ మనసు ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించి మనకు చూపుతూ ఉంటుంది. స్వప్న దశలో మనస్సు సూక్ష్మాతి సూక్ష్మంగా ప్రవర్తిస్తుందని మనకు తెలుసు. మానవ శరీరంలోని బహిరింద్రియాలన్నీ నిద్రపోతూ ఉంటాయి. మనసు వెలుపలికి వచ్చే దారే ఉండదు. అలాంటప్పుడు సముద్రాలు, కొండలు, నగరాలు, దేవాలయాలు, గుర్రాలు, ఏనుగులు, విమానాలు ఎలా కలలో కనపడతాయి? మనస్సే వాసనారూపమైన స్వశక్తితోనూ ఆత్మ తనలోని ప్రతిఫలించినందున కలిగే సామర్థ్యం వలను ఏమీ లేని చోట భోక్తృత్వ భోగ ఉపకరణాలన్నింటినీ కూడా సృజించి చూపిస్తున్నది కదా. కనుక జాగ్రత్త అవస్థలోనూ మనస్సే మన చుట్టూ ఈ ప్రపంచాన్ని సృజించి చూపుతున్నదని తెలుసుకోవడమే పూర్ణాత్మత్వంలో నిలవడం. అటువంటి పూర్ణాత్మభావంలో ఉన్న మహాత్ములకు దృశ్యమాన ప్రపంచమంతా మనో విజృంభణమే అవుతుంది. అంటే స్వప్న జగత్తు వలనే ఈ జగత్తు కూడా మిథ్య అని వారు గ్రహించి కార్యాలను దైవపరంగా చేస్తూ ఉంటారు. ఈశ్వరాత్మ బుద్ధితో ఆచరిస్తూ ఉంటారు. అప్పుడు వాటి ఫలితాలు వారికి ఎట్లా అంటుతాయి? ఏతా ఉపాధి పరజీవయోస్తయో సమ్యం నిరాసేన పరో న జీవః రాజ్యం నరేంద్రస్య భటస్య ఖేటకః తయోరపోహే న భటో న రాజా. పూర్ణాత్మా సుసమీక్షతాం
అనేటటువంటి భావనలో ఉన్నటువంటి జీవన్ముక్తుడు ఈశ్వరుడు జీవుడు అనేవి రెండు ఆరోపణలు మాత్రమే. ఉపాధులు రెండూ తొలగిస్తే ఈ జీవునకు ఈ శరీరం అనే ఉపాధి, ఈశ్వరునకు ఈ జగత్తు అనే ఉపాధిని తొలగిస్తే ఈశ్వరుడు లేడు, జీవుడు లేడు. రాజుకు చిహ్నము రాజ్యం, భటుడికి చిహ్నము డాలు. ఈ రెండూ లేకపోతే, అంటే వారి వారి వేషాలను తీసివేస్తే ఇద్దరు మామూలు మనుషులే అవుతారు కదా. ఇక్కడ వ్యష్టి సమష్టి భేదాలు తెలుసుకోవడం మేలు అంటూ చెప్తున్నారు. వ్యష్టి అంటే ఒక వ్యక్తి, సమష్టి అంటే అన్ని జీవులు, జగత్తు. వ్యష్టి భావంలో ఉన్నప్పుడు జీవుడు, సమష్టి భావంలో ఉన్నప్పుడు ఈశ్వరుడు. ఈ వ్యష్టి సమష్టుల్లో ప్రవర్తించే బ్రహ్మమంతా ఒక్కటే. వ్యష్టిని సమష్టిని తొలగిస్తే మిగిలేదేమిటి? అంతా పరబ్రహ్మమే. మనస్సును బుద్ధిని ఉపాధిని తొలగిస్తే జీవుడేమవుతాడు? ఈశ్వరుడిలో నీలమవుతాడు. శారీరకంగా మానసికంగా బుద్ధిపూర్వకంగా జరిగే జీవుడి కర్మలన్నీ సాధారణంగా వాసనలను సృష్టిస్తాయి. ఆ వాసనల మొత్తమే మాయ. ఎవరైతే పూర్ణాత్మ భావంలో ఉంటారో వారు ఈశ్వరునిలో లీనమైనట్లే. అప్పుడు వారికి వాసనలు ఎలా ఉంటాయి? ఆగామి కర్మల ఫలితాలు ఎలా ఉంటాయి? ఆ సత్యమైన బ్రహ్మమే నా కర్మలు, వాసనలు, భావనలు, ఆవేశాల ద్వారా నన్ను ప్రవర్తింపచేసి ఈ స్థూల శరీరాన్ని నడిపిస్తూ ఉంటుంది కదా. అటువంటప్పుడు పరమాత్మ భావంలో ఉన్నవారికి ఈ కర్మలు లేవు, కర్మ ఫలితములు లేవు, వాసనలు లేవు, భావనలు లేవు, ఆవేశాలు లేవు. వారు జీవన్ముక్తులు. జీవితం కొనసాగిస్తున్నా కూడా ఆగామి కర్మలు వారిని అంటవు అంటూ బోధిస్తున్నారు. యత్సత్యభూతం నిజరూపమాద్యం చిదద్వయానందమరూపమక్రియం తదేతమిథ్యావపురుత్సృజేత శైలూషవద్వేషముపాత్తమాత్మనః. ఏది నిత్య సత్యము, ఏది అసలైన ఆదిమ రూపము, ఏది పరిపూర్ణ జ్ఞానము, ఏది శాశ్వతానందము, రెండవ వస్తువే లేనిదో, ఏది క్రియారూపరహితము, అదే మనమైనప్పుడు ఈ నటుని వేషాన్ని విడిచిపెడితే, ఈ మిథ్యా శరీరం మీద మమకారాన్ని విడిచిపెడితే ఇక కర్మలు ఏ ఉంటాయి? కర్మ ఫలితాలు ఎలా అంటుతాయి? నటుడుగా ఉన్నంతసేపే కదా ఆయన రాజు, ఈయన భటుడు, ఆయన మంత్రి, ఈయన దొంగ అని. ఆ వేషాన్ని తీసివేస్తే నాటకం ముగిసిపోతే, ఆ నాటకం ముగిసిపోతే వారిలోనున్న విభిన్న భావాలు, విభిన్న భేదాలు ఉంటాయా? అందుకే పరమాత్మ తత్వంలో ఉన్న వాళ్లకు ఆగామి కర్మలను చేస్తున్నా కూడా వారు ఒక నటుడు తన వేషాన్ని ఏ విధంగా నడిపిస్తూ ఉంటాడో అలాగే ఈ జీవితాన్ని కూడా నడిపిస్తూ ఉంటారు. వారికి ఏ విధమైన కర్మలు అంటవు. యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. కర్మ సన్యాస యోగముతో కూడి పూర్ణాత్మభావమును పొందిన పరిశుద్ధమైన అంతఃకరణము గల యోగి దేహమును జయించి, ఇంద్రియములను జయించి, సకల ప్రాణులకును ఆత్మయైన ఆత్మస్వరూపంలో సంస్థితుడై విశ్వకళ్యాణం కోసం ప్రవర్తిస్తూ కర్మలను చేస్తున్న ఎట్టి బంధమును లేపమును పొందడు. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభసా. పూర్ణాత్మస్థితిలో ఉన్న ఏ జ్ఞాని తన కర్మలనన్నిటినీ ఈశ్వరుని యందే సమర్పించి ఫలములు కూడా ఈశ్వరునికే విడిచిపెట్టి ఫలమునందపేక్ష ఆసక్తిని వదిలివేస్తారో అట్టి జ్ఞాని జీవన్ముక్తుడు తామరాకుపై నీటివలే ఎట్టి పాపముతోనూ లేపమును పొందడు.
కర్మలను ఈశ్వరుని యందు నిక్షేపించి అంటే సమర్పించి సేవకుడు ప్రభువు కొరకు వలె నేను ఆ ఈశ్వరుని కొరకు ఈ పనులు చేస్తున్నాను అని భావించి మోక్షమనే ఫలమునందు కూడా ఆసక్తిని విడిచిపెట్టి ఎవరైతే సకల కర్మలను చేస్తూ జీవితాన్ని సాగిస్తూ ఉంటారో అట్టి వారి ఆగామి కర్మలు వారిని అంటవు. తామరాకుపై నీటి వలె వారికి పాపముతో ఏ సంబంధము ఉండదు. ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః యః పశ్యతి తథాత్మానం అకర్తారం సపశ్యతి. ముఖ్యముగా తెలుసుకునవలసినది ఏమిటంటే సకల కర్మలు ప్రకృతిచే మాత్రమే చేయబడుచున్నవి. ఏ ఆత్మజ్ఞాని సర్వ ప్రకారములుగా అన్ని ఆగామి కర్మలను ప్రకృతియే చేస్తున్నదని ప్రకృతిచే మాత్రమే చేయబడుచున్నవని దర్శించును, అదే విధముగా తాను కర్త కాదని ఎవరు నిశ్చయ భావంలో ఉండును వారు మాత్రమే యథార్థమును గ్రహించిన వారుగా చెప్పబడుతున్నారు. కర్తృత్వ భోక్తృత్వ భావాలు ఫలాపేక్ష రాహిత్యముగా కర్మలు చేయటమే ఈ ఆత్మజ్ఞాని యొక్క ప్రవర్తన. అటువంటి వారికి ఆగామి కర్మలతో ఏ విధమైనటువంటి సంబంధము ఉండదు. అనాదిత్వాన్ నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే న లిప్యతే. ఓ కుంతీపుత్ర, అంటే ఓ మానవులారా, ఆది లేనిది అగుట వలన గుణములు లేనిది అగుట వలన ఈ పరమాత్మ వ్యక్తి యొక్క అంతరతమమగు స్వరూపము శరీరమునందు ఉన్నదే అయినను కర్మలను చేయుటలేదు, లేపమును పొందుటయునూ లేదు. పరమాత్మ నిర్గుణము కనుక అవ్యయం, ఇది అనాది. శరీరమున ఉండి ఆత్మజ్ఞానిచే పనులను చేయిస్తున్నట్టు కనపడినను ఆ పనులతో ఆయనకు ఎట్టి సంబంధము ఆ కర్మలతోనూ కర్మ ఫలితములతోనూ లేపము ఉండదని అర్థం. యదక్షరం వేదవిదో వదంతి విశంతి యద్యతయో వేతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్షే. వేదవిధులైన మహాత్ములు, పండితులు, శాస్త్రాలు, పురాణాలు, శృతులు, స్మృతులు ఆ సచ్చిదానంద ఘన పరమాత్మ స్వరూపమైన ఈ ఆత్మతత్వాన్ని పూర్ణాత్మ సుసమీక్షతాం అంటూ ఏమని ప్రస్తుతించి చెప్తున్నారో, ఏ విధమైన రాగద్వేషములు లేక ఆత్మస్థితిలో పరమపదమైన ఆ ఆత్మస్థితి యందే ప్రవేశిస్తున్నారో, ఏ పూర్ణాత్మతత్వాన్ని కోరి మహానుభావులు బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరిస్తున్నారో అటువంటి పరమపదమైనటువంటి ఆత్మతత్వాన్ని గూర్చి, పూర్ణాత్మను గూర్చి సంగ్రహంగా సంక్షిప్తంగా నీకు వివరిస్తాను అంటూ శ్రీకృష్ణ పరమాత్మ గీతలో బోధ చేశారు. అదేవిధంగా శంకరాచార్యుల వారు సాధన పంచకమనే ఈ చిన్ని ప్రకరణ గ్రంథంలో సాధనతో అటువంటి పరమాత్మ స్థితిని, పూర్ణాత్మతత్వాన్ని ఎలా పొందడం అనేటటువంటిది ఎంతో సంక్షిప్తంగా సంక్షేపంగా మనకు ఇక్కడ వివరించి చెప్పారు. ఇదే జీవన్ముక్త స్థితి, ఇదే జీవన్ముక్త ఆనంద లహరి. కదాచిన్మౌనస్థః క్వచిదపి చ వాగ్వాదనిరతః కదాచిత్ సానందః హసితరభసః త్యక్తవచనః కదాచిల్లోకానాం వ్యవహృతి సమాలోకనపరో మునిర్నవ్యామోహం భజతి
గురుదీక్షాక్షతమాహ్. పూర్ణాత్మ స్థితిలో సంస్థితుడైనటువంటి జీవన్ముక్తుడైనటువంటి మహనీయుడు ఒక్కొక్కప్పుడు మౌన నియమంలో ఉంటారు, ఒక్కొక్కప్పుడు వాగ్వాదముల యందు ఆసక్తులై ఉంటారు, ఒక్కొక్కప్పుడు ఆనందంతో కూడినటువంటి హాసరేఖలతో ఎంతో హాయిగా ఉంటారు, ఒక్కొక్కప్పుడు ఏమీ మాటలాడకనే ఊరక ఉంటారు, మరి ఒకప్పుడు లోకుల వ్యవహారములలో సమాలోకనము చేయట ఎందు తాత్పర్యము కలవాడై ఉంటారు. ఇట్లు నానావిధ వర్తనములను ఒప్పుచున్నను జీవన్ముక్తుడైనటువంటి యతివర్యునకు ఆగామి కర్మల ఫలితములు అంటవు. కారణం, వారు ఈశ్వరునిలో లీనమై ఉన్నారు, పరమేశ్వర భావంతోనే అన్ని పనులను చేస్తున్నారు. అటువంటి యతివర్యుడు గొప్పదైనటువంటి గురువులచే అనుగ్రహింపబడినటువంటి జ్ఞానయోగ దీక్ష మహిమము వలన అజ్ఞానము నిశ్శేషముగా నశించిపోయిన వాడొకటచే తిరిగి దేహతాదాత్మ్యాది భ్రాంతిని పొందనే పొందరు. సర్వదా సర్వత్ర సముడై విశ్వకళ్యాణం కోసం తన జీవితాన్ని వెళ్ళబుచ్చుతూ సర్వరూపానంద నిర్భరుడై తన కార్యాలను నిర్వర్తిస్తూ ఉంటాడు అంటున్నారు జీవన్ముక్తానంద లహరిలో. శాంతమహంతో నివసంతి సంతో వసంతవల్లోకహితం చరంతః తీర్ణాః స్వయం భీమభవార్ణవం జనాన్ అహేతునాన్యానపి తారయంతః అహేతునా అన్యాన్ జనానపి తారయంతః. ఈ పుణ్యభూమి అయిన భారతదేశంలో ఎందరో ఎందరో జ్ఞానులు, యోగులు, యతీంద్రులు, తత్వవేత్తలు, భక్తులు జన్మించి ఈ పూర్ణాత్మ భావాన్ని పొంది తరించి ఇతరులను కూడా తమతో పాటు తరింపచేశారు. వారినందరినీ స్మరించుకోవడం, వారు చెప్పిన మార్గాలలో నడవడం కన్నా వేరే జీవితం ఏముంటుంది? జీవిత గమ్యం ఏముంటుంది? ఒక అన్నమాచార్య, ఒక త్యాగరాజస్వామి, ఒక సదాశివ బ్రహ్మేంద్ర స్వామి, ఒక విద్యారణ్య స్వామి, ఒక భక్త తుకారాం, ఒక భక్త కవి రామకృష్ణ పరమహంస, మహాకవి పోతన, పురందరదాస్, వివేకానంద స్వామి, ఇలా ఎందరని మనము చెప్పగలం. ఇంతటి మహత్వులందరూ నడిచినటువంటి, మనకు దర్శింపచేసినటువంటి, చేరుకున్నటువంటి స్థానము ఆ పూర్ణాత్మ సుసమీక్షత, ఆ జీవన్ముక్తానంద లహరియే కదా. వీరు ఫల పుష్పాదులతో కూడిన వసంత ఋతువు వలె భక్తి జ్ఞాన వైరాగ్యాదులతో కూడిన వారై లోకహితమును ననగూర్చువారును, శాంతులను, దాంతులను, మహాత్ములను అయి భయంకరమైన సంసార సముద్రమును తాము స్వయంగా తరించడమే కాకుండా అందులో మునిగి కొట్టుమిట్టాడుతూ ఉన్న మనలాంటి ఇతర జనులను కూడా ఏ విధమైనటువంటి వ్యాజము కారణము లేకయే అనగా తమ దయార్ద్ర దృష్టితో తరింపచేయుచున్నారు. అహేతునాన్ జనాన్ అన్యాన్ అపి తారయంతః. ఇటువంటి మహాయోగులు, యతీంద్రులు, భక్తులు ఆ పూర్ణాత్మ తత్వాన్ని పొందిన తరువాత దేహాన్ని చాలించలేదు. లోక కళ్యాణం కోసం చరిస్తూనే ఉన్నారు. వారి నిండు నూరేళ్ల వసంతం నిండే వరకు కార్యదీక్షతో ఉండి మనలో ఒకరుగా చరిస్తూ మనకు ఎంతో హితం చేస్తూ ఏ విధమైనటువంటి సంగము లేకుండా ఆగామి కర్మలను నిర్వర్తిస్తూనే లిప్తులు కాకుండా జీవించారనడానికి వేరే నిదర్శనం ఏముంటుంది? ఇంతటి మహనీయులు పుట్టినటువంటి ఈ పుణ్యభూమిలో మనము కూడా పుట్టడము నిజంగా ఎంతటి మహద్భాగ్యం.
వారి జీవిత చరిత్రలోని ఒక్క పుటను జాగ్రత్తగా మనము పరిశీలించి చదివి అనుసరిస్తే చాలు మనము ధన్యులమవుతాం. ఇదే ఈనాటి అధ్యయనాంశము. ఇంతటితో సమాప్తం. అందరికీ నమస్కారము. స్వస్తి.